మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని దానికి పేరు పెట్టారు. గాంధీ పేరుతోటి గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తెచ్చి పెద్ద ఎత్తున కొట్లాడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన పేరుతోటి గ్రామ స్వరాజ్యం అంటారు. అందుకని గ్రామాలలో సుఖ సంతోషాలతో ఉండాలంటే అక్కడ పనులు కల్పించే బాధ్యత ప్రభుత్వందే అనేది ఒక చట్టం తీసుకొచ్చారు. దీనికి డబ్బులు కేటాయించాలి. మన బడ్జెట్ ఉంటుంది అక్కడ 54 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిరు. ఇప్పుడు అవి ఎన్ని పైసలు లెక్క పెట్టడానికి కూడా రాదు. అవన్నీ తెచ్చి ఒక దగ్గర పోస్తే పెద్ద రాశి అవుతుంది, ఆవరణ అంత అవుతుంది పైసలు. అన్ని పైసలు మనం ట్యాక్సీ కడితే ప్రభుత్వానికి పోతున్నాయి. మనం కట్టే పైసలు అవి వాళ్ళు ఎవడో కాగితాలు ముద్రించి మనకేం ఇస్తలేడు పుణ్యానికి. నువ్వు కొనే ఉప్పు పప్పు సబ్బు మంచి నూనె అన్నిటి మీద వాళ్ళే పన్నులు వేసుకొని ఆ పన్నులన్నీ ఢిల్లీ పట్టుకుపోతున్నారు. ఢిల్లీ ఖజానాలో ఉన్నటువంటి ఆ పైసల్ని ఇవాళ మా ఉపాధి హామీ చట్టానికి కేటాయింపులు చేయమని చెప్పేసి అడిగితే ఆనాడున్న గవర్నమెంట్ కేటాయింపులు చేసింది. దీనికి కొన్ని విధి విధానాలు రాసిర్రు, రూల్స్ పద్ధతులు ఎట్లుండాలో చెప్పిండ్రు. దాని ప్రకారం గ్రామాలలో పనులు దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు మోడీ సర్కారు బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున మాకు మెజార్టీ ఉంది, దేశాన్ని ఉద్ధరిస్తున్నాం అని చెప్పి రోజు టీవీలలో పత్రికలలో ప్రకటనలు చేస్తున్నారు. ఇవాళ ఈ ఉపాధి హామీ అనేక వాటి మీద ఆయన కన్నుబడ్డది. కంపెనీలలో పనిచేసేటువంటి వర్కర్లకు కార్మికులకు కొన్ని చట్టాలు ఉన్నాయి రక్షణ ఇచ్చేటువంటి. అట్లా 29 రకాల చట్టాలు ఉడవికేసిండు చేసి వాళ్ళను బానిసలుగా తయారు చేసిరు. కంపెనీ యజమానులు ఏం చెప్తా చేయాలంట. వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తే అప్పుడు ఉంటుంది, ఇక పర్మనెంట్లు ఉండవు ఈ దేశంలో. ఎవరికైనా కొలువు దొరికితే ఎప్పుడు పని ఉంటే అప్పుడు చేయాలంట, పని లేనప్పుడు బయటికి రావాలి. అట్లా 4 లేబర్ కోడ్స్ అని పట్టుకొచ్చిండు. దానికి వ్యతిరేకంగా కంపెనీలలో ఉన్న కార్మికులు కొట్లాడుతున్నారు. ఇవాళ గ్రామాలలో ఉండేటువంటి కూలీలు మనం ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పనిచేసుకోవడానికి ఉపాధి హామీ చట్టము మనకు ఒక రక్షణ ఇస్తుంది. ఇది ప్రభుత్వం ఇచ్చే పనులు, ఎవరో భూస్వాములు పటేళ్ళు ఇచ్చే పనులు కావు ఇవి. ప్రభుత్వం ఇచ్చే పనులు అంటే మన ఆత్మాభిమానంతో మేము శ్రమ చేస్తే మా బ్యాంకుల డబ్బులు పడతాయి. ఎవరో నోట్లు లెక్క పెట్టిస్తే నీ బాంచాన్ని కాల్మొక్తాన్ని తీసుకునే పద్ధతులు కావండి, అవి ఉండొద్దని చెప్పేసి మన ఎర్రజెండా కొట్లాడుతూ ఉంది. అందుకే ఇది ఒక పథకం మన దృష్టికి వచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఊడవికే ప్రయత్నం చేస్తుంది. ముందుగా దీని పేరు మార్చాడు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాకుండా దీనికి రాముని పేరు తొలగించి వికసిత భారత్ అని పెద్ద పేరు పెట్టాడు. ఇంగ్లీష్ లో పొడి పొడి అక్షరాలలో మాట్లాడుకుంటే విబిజీ రామ్జీ అట. ఏందో అర్థం కాదు అది కాక్యా పిట్టనా తెలివా ఏందో తెలియదట. ఆ పేరు ఒకటి పట్టుకొచ్చిండు అంటే మనకు అర్థం కాకుండా చేసిండు. ఇది ఈ పేరు చూస్తేనే అర్థమవుతున్నది. ఇంతమంది అడిగిపోయినామంటే ఉపాధి హామీ పని చేసుకుంటున్నా అని చెప్పేసి అంటాం కదా. ఇప్పుడు ఏం చెప్పాలి, మనం కోపులు అవ్వడానికి పోతున్నాం అంటాం. మనందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే ఇప్పుడు అర్థం కాని భాష తెచ్చిండు. భాష అర్థం కాదేమో నిన్న మొన్నటి దాకా అనుకున్నాం. ఇప్పుడు పనులు ప్రారంభమైనవి, అవి కొట్లాడుతూ అవుతున్నాయి. వాళ్ళకు వాళ్ళు ఇస్తలేరు. పోనీ పని చేసుకున్న తర్వాత అసలు విషయం అర్థమవుతున్నది. కొత్తవి ఇంతకుముందు లేని విషయాలు తీసుకొచ్చి మన మీద ప్రయోగం చేస్తున్నారు. మొట్టమొదటిది ఏమిటి, వాళ్ళ ఫోటోలు దిగాలంట. నీ ముఖం నీదేనా అని అడగాలట. ఎలా పుల్లయ్య లక్ష్మి లేకపోతే ఎల్లమ్మ సత్యమ్మ ఏవో పేర్లు ఉంటాయి కదా మన పేర్లతోటి కార్డులు లేవా? మన దగ్గర ఆధార్ కార్డు ఉంది కదా, కావాలంటే తీసుకో, ఆధార్ కార్డు ఇస్తాం. నేను ఫలానా మనిషినే కాదా అనేదే కదా నీ లెక్క. ఫలానా మనిషినే కావాలంటే చాలా గుర్తింపు కార్డులు ఉన్నాయి కదా. ఎలక్షన్ కార్డు ఉంటుంది, ఓట్లు వేసే కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఏదో ఒకటి లెక్క తీసుకో. కాదంట, నీ ముఖాన్ని కెమెరాల గుంజాలి. అది గుంజకపోతే నేనేం చేయాలి మరి ఇప్పుడు అంటే కూర్చోడా అంటే నేను పని చేసుకోవాలనా, ఇవాళ నా ముఖం చూపెట్టాలనా నీకు? ఏమన్నా తెలివి ఉన్న పనేనా ఇదేమన్నా తెలివి తక్కువ పని అని అంటారా? ఇది మేమంటున్నాం ఇవాళ తెలివి తక్కువ పని అని చెప్పి చెప్తున్నాం అధికారులకు. ఆలోచించాలి అధికారులు. ఈ రకంగా చదువు రానటువంటి వాళ్ళు, మహిళలు, కష్టపడేటోళ్ళు నిజాయితీగా మన చెమటోడ్చే డబ్బులు తీసుకుంటున్నాం. మందిని ముస్తలేము, లేకపోతే ఎవరిని ఫ్రీగా డబ్బులు అడుక్కుంటలేము. పోయి నిజాయితీగా పోయి పని చేసుకొని ఇవాళ డబ్బులు తెచ్చుకోవాల్సినటువంటి ఈ పథకానికి ఇవాళ ఫోటోలు తీసే పద్ధతి పెట్టి ఇవాళ ముఖాన్ని క్యాప్చర్ చేయాలనే పేరు మీద అట్లాగే ఇవాళ ఏళ్ళు ముద్రలు కాదు వేసేది. నీ కళ్ళలో ఉన్న కంటి పాప గుంజాలంట కెమెరా. నీదేనా కాదా కంటి పాపని? ఓ నరేంద్ర మోడీ, నా కంటి పాప కాకపోతే నేను తట్టా పాల ఎత్తుకొని పలుగు పట్టుకొని ఆడ పోయి పని ఎందుకు చేసుకుంటా? ఆ మాత్రం సిగ్గులేదానికి అని చెప్పేసి ఇవాళ మనం అడగాల్సిన అవసరం ఉంది. ఇవాళ కష్టపడడానికి పోయేటోళ్లకు కనుపాపలు గుంజుతావా అంటే నా కనుపాపను
అన్నా కనుపాపల్లో చూస్తున్నావంటే నన్ను మోసగాళ్ళ కింద లెక్క కట్టడమే కదా. మోసగాళ్ళు నిల్చుట్టున్నారు, బ్యాంకుల్ని ముంచి లక్షల కోట్లు ఎగ్గొట్టి వేరే దేశాలకు పోతే నువ్వు వాళ్ళని పట్టుకొచ్చేటువంటి దమ్ము లేనటువంటి మనిషివి నువ్వు ఇలా మా కూలీల మీద దాడి చేస్తావా? అదే ఇవాళ మనం అడుగుతా ఉన్నాం. అందుకని వాళ్ళ రద్దు చేయాలి, పద్ధతులు పునరుద్ధరించాలి, పాత ఉపాధి ఇళ్ళల్లో దావతులు అయినప్పుడు షేన్ కాడ కలవ అయినప్పుడు పాడతారు కదా, మరికి